ఊర్లో ఇది హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ సార్. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఇది? సార్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మనం కంప్లీట్ చేసేస్తాం సార్. జూన్ కల్లా వీల్ బ్రింగ్ ఇట్ ఇంటూ షేప్స్. డిజిటల్ ఫ్లోర్ కూడా ఉంది సార్. నెక్స్ట్ ఫ్లోర్ కూడా ఇంకా అవ్వలేదు, అది అసలు ఏం అవ్వలేదు. వీ వాంట్ టేక్ ఇట్ మొత్తం ఇప్పుడు వీ వాంట్ ఫినిష్ ఇట్ బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి రెడీ తీసుకొస్తాం సార్. సేమ్ ప్రాబ్లమ్ వీఆర్ హ్యావింగ్ విత్ ఆల్ ద అన్ఫినిష్డ్ చాలా ఉన్నాయి సార్ రాష్ట్రం అంతా. సో యాజ్ అ ప్రయారిటీ వి సెడ్ విల్ టేక్ అప్ ఆల్ ద అన్ఫినిష్డ్ వర్క్స్. ఎన్ని ఉన్నాయి మొత్తం? అన్ఫినిష్డ్ వర్క్స్ కనీసం ఒక 1000 crores వర్క్ ఉంటుంది సార్ అరౌండ్ ద స్టేట్. అదొకటి మనం సార్. మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాట్ ఆర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ యు ఆర్ హ్యావింగ్? ఆర్గనైజేషన్స్ మీ దగ్గర ఏమేమి ఉంటాయి సార్? మనకి అంటే స్కూల్ అంటే అప్ టు 10th సార్, ఇంటర్మీడియట్ ఉంది సార్. అది ఓకే, నాకు ఎడ్యుకేషన్ తెలుసు, నాకు స్ట్రక్చర్ బ్యాక్ అండ్ స్ట్రక్చర్. బ్యాక్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ నువ్వు సెక్రటరీ, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్. నాకు కార్యక్రమానికి ఈనాటి ఈ కార్యక్రమానికి ఎస్పీడీ ఉంది, ఈనాటి ఏపీ ఈడబ్ల్యూఐడిసి అని ఇంజనీరింగ్ వింగ్ ఉంది సార్. అది కంప్లీట్ గా ఉంది. పోయింది. ఇన్ఫ్రా ఒక వింగ్ ఉంది సార్. స్కూల్ చెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి, దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు? అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్. దాంట్లో ఇంజనీర్స్ పెట్టి కెన్ యూ క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 4-5,000 కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు, ఈ డబ్బులు కూడా తీసేసుకొని మొత్తం కంప్లీట్ చేస్తాం. 3 years టార్గెట్ తీసుకున్నాం సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని వీ క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ రెండు చేసి సార్. సో దాన్ని బట్టి ఎక్కడైతే 1 star 2 stars ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి ఆల్ ఆఫ్ దెమ్ టు ఫోర్స్. మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్లి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్. స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్. ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం. ఎవరైనా దాతలు చాలా మంది ఉన్నారు సార్. అల్యూమినా కంపల్సరీ పెట్టాలి. అదే సార్. అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్, పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్, పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు 2,000 కోట్లు అవుతుంది. స్టార్ట్ ది వర్క్, క్రియేట్ ఎ కార్పొరేషన్. గవర్నమెంట్ ఇస్తాం, లేకుంటే బారో చేద్దాం, పెట్టేద్దాం. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ అవన్నీ తీసుకొస్తాం. అవి 2 తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం. మీరు 4-5 ఏళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ వెళ్ళి పిల్లల్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం. లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్ట్ చెప్తాను. ఒక మీటింగ్ తీసుకోండి, నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం. మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి దీనిపైన వీళ్ళు కమెంట్. యా ఇట్లా బయట కూర్చుంటారు సార్. మీరు చూస్తే మేడం గారు పిల్లలతో కూర్చుంటాము, తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుంటారు. మొత్తం రిపోర్ట్ కార్డ్ చదివి ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి రిపోర్ట్ కార్డు కూడా మీరు చూపిస్తారు. మీరు వెళ్తారు సార్. రిపోర్ట్ కార్డు కూడా వచ్చి No, wonderful idea. What I am thinking, this particular day, December 7th, will be the day parents teachers interaction day forever. Fixed date. సార్ మీ దగ్గర నుంచి ఒక అడ్వైస్ కావాల్సింది ఏంటంటే ఇయర్ కి ఎన్నిసార్లు చేయాలి? నా లెక్క ప్రకారం one is annual day, one is this. ఇండివిజువల్ కాన్ఫరెన్స్ పెడతా, లేకుంటే క్వార్టర్లో పెడితే ఇంకా బాగుంటుంది. క్వార్టర్లో రమ్మంటే బోర్ కొడుతుంది వీళ్ళ పేరెంట్స్ కి. రారు. సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి సార్. అంటే మనం సార్ allows to present it to you sir, then you take a call sir, but December 7th is fixed చేద్దాం. December 7th is fixed, annual day is fixed. If necessary, we'll have 1 or 2 need based. అట్లీస్ట్ 6 months అని పెట్టుకోవాలి. Once in 4 months, 3 months is ideal. కాకపోతే 4 months సింక్ కాదు. అది ప్రాబ్లం. క్వార్టర్లీ సింక్ అవుతుంది, హాఫ్ ఇయర్లీ సింక్ అవుతుంది, ఇయర్లీ సింక్ అవుతుంది.
క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యా అట్లా పెట్టుకుంటాను. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్. యా ఈ డేట్ మాత్రం ఫిక్స్ హాఫ్ ఇయర్లీ. సరే ఉంటుంది సార్. పిల్లలు ఉన్నారు సార్. పిల్లలు ఇది మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటా సార్. ఇది మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటా సార్. నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు క్లారిటీ చెప్పబోతున్నాను. ఇప్పుడు కూడా మీరు కూర్చోండి. అది కూడా సార్ ఈ కింద క్లాసులో నమస్కారం. పక్కన పట్టేది సార్. హాయ్. ఎక్కడ ఎన్సీసీ కంటిన్యూ సార్. సెకండ్ లైన్ దే వాంటెడ్ టు అందరం సెకండ్ లైన్ లో ఉందాం. సార్ ఒక్కరు ముందర ఉంటారు. అందరం స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని స్కూల్స్ లో కూడా ఎట్లా చేయాలి, కానీ ఎంతవరకు పుష్ చేయగలుగుతాను. వాంట్ వర్క్ విత్ నన్ను కంపల్సరీ చేయాలి. నేను రావాలి మళ్ళా. గుడ్. సార్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. మీరు ఏ టేబుల్కి వెళ్ళాలంటే మీరు వెళ్ళారు సార్. ప్రతి క్లాస్ లో బయట బెంచ్ చేసి పేరెంట్స్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ పెట్టారు సార్. లోపలేమో అందరు పేరెంట్స్ చిల్డ్రన్ కూర్చొని ఉంటారు. వాళ్ళకి కొన్ని కామన్ పాయింట్స్ ఈ లోపు చెప్తా ఉండేలోపు ఇండివిజువల్ గా ఒక్కొక్క పేరెంట్ స్టూడెంట్ బయటకు వచ్చి టీచర్ దగ్గర కూర్చొని అండర్స్టాండ్. నేను వస్తారు సార్. వచ్చాడు కూర్చోండి. వచ్చాడు కూర్చోండి సార్. పక్కన మీరు ఎన్నికలండి. అదే సార్. సార్ కూర్చోండి. కూర్చో కూర్చో కూర్చోమ్మా. సుబ్బారావు. ఏ సబ్జెక్ట్ సుబ్బారావు? మ్యాథమెటిక్స్. 10th B section. ఓకే. 10th బి. ఓకే. మీనాక్షి. నీ పేరు మీనాక్షమ్మా? అవును సార్, నా పేరు మీనాక్షి. సార్ ఫస్ట్ మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్, నేము, హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్. ఇది అటెండెన్స్ సార్. ఆగస్ట్లో సార్ ఇవి రాలా, అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్. టైఫాయిడ్ సార్ నాకు. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? నేను లారీ డ్రైవర్ సార్. లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? వాయిస్ పేపర్ సార్. ఇంట్లో ఉంటుంది. ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? లేదు సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, కొడుకు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు మా వాళ్ళ డ్రైవింగ్ అండి. డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. చదువు అప్పుడు పిల్లలకి ఎంతవరకు చదువుకున్నాడు? 5th వరకే చదివాడు సార్. పిల్లలు చదివించలేదా, చదువుకోలేదా? చదువుకోలేదండి. నువ్వు కూడా వాడిని మోటివేట్ చేయలేదా? ఏంటంటే స్కూల్ తీసుకొని వదిలిపెడుతున్నాను, వర్క్ వెళ్ళిపోతున్నాను, స్కూల్ నుంచి జంపింగ్ అట్లా. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు వాడితో? చేశాను చాలా వరకు. గడ్డిచ్చాను, తీసుకెళ్ళి పంపించాను.
టీచర్స్తో మాట్లాడాను. మ్మ్. అది ఆ మైండ్ సెట్ అసలు చదువు మీద చేస్తలేదు సార్. అంటే ఎప్పుడు నా కూర్చొని పెట్టి మాట్లాడడం, దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసావా? చేశాను సార్, అన్ని చేశాను. అన్ని ప్రయత్నాలు చేసావు. చేశాను సార్. ఇప్పుడు ఎంత వయసు ఎంత నాకు వాడికి, మీ అబ్బాయికి 21 సార్. పెళ్ళయిందా? లేదు సార్. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది సార్, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, ఈ డ్రాప్ అవుట్స్ ఎవరు ఉన్నారో మాకు తెలిసిపోతుంది సార్. అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ బట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు. అది వస్తుంది. అపార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ కి ఇప్పటి నుంచే వర్కౌట్ చేయొచ్చు. 20 years ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయొచ్చు. అప్ టు యూనివర్సిటీ లెవెల్ నాట్ ఓన్లీ ట్రాకింగ్, వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్, వాట్ టైప్ ఆఫ్ క్యాలిబర్, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ హ్యావింగ్, ఐక్యూ ఏంటి, అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం. నెక్స్ట్ వ్యవసాయంలోకి ఎనీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్డే తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్డే బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలనేది. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది, తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలీదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే, నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావా? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు, తెలుసా నీకు? తెలుసు సార్. ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారు అనమాట. దట్స్ గుడ్. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇది సార్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీస్ ఫేసింగ్, అడ్వైస్ చెప్పడం. ఫస్ట్ టైం సార్ అంటే రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్. టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్ ఆలోచించి ఫస్ట్ టైం ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడి ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ డిజిటల్ లో పెట్టేయండి. సేమ్ వచ్చేస్తుంది సార్, సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్. బట్ కొంచెం రాస్తే అంటే అందరికి కమిట్మెంట్ ఆలోచనతో ట్రై చేస్తాను సార్ ఫస్ట్. కమెంట్స్ మార్క్స్ డిజిటల్, కమెంట్స్ బిఎస్ అంటే సైన్స్, బయాలజీ. This is your